హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తుమ్మికూర పప్పు ఎలా చేయాలో నేను చూపిస్తాను అండి. ఇది వర్షాకాలంలో ఒకటేసారి వస్తుందండి. మొత్తం హోల్ ఇయర్లో ఒకటేసారి వస్తుంది వినాయక చవితి అప్పుడు. అయితే తెలంగాణలో ఈ తుమ్మికూర కానీ తుమ్మికూర పప్పు కానీ తప్పకుండా వండి వినాయకుడికి నైవేద్యంగా పెడతారనమాట. తుమ్మికూరని ఆకులుగా ఏరుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత చింతకాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వీటిని కూడా శుభ్రంగా కడుక్కోవాలి. పెసరపప్పు తీసుకుంటున్నాను నేను ఈ పప్పు చేయడానికి. పెసరపప్పుని కొద్దిగా దోరగా వేయించి చల్లారిన తర్వాత 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు నాననివ్వాలి. ఆ తర్వాత ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికించిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి వదిలేసేయాలండి. ఒక 10% వరకు ఉడుకుతుంది. అంతవరకు చాలు మనకి. ఆ లోపల మనము ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి, చింతకాయలు, వెల్లుల్లిపాయలు, అట్లాగే కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసుకొని పచ్చగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అట్లాగే ఉప్పు కూడా వేయాలి. అసలు ఇది మార్కెట్లో అస్సలు దొరకదండి. ఇయర్లో ఒకటేసారి, అది కూడా వినాయక చవితి అప్పుడే దొరుకుతుంది. మరి ఊర్లలో దొరికితే చెప్పలేము, పొలాల్లో. ఇక్కడైతే అస్సలు దొరకదు. కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే తెచ్చిస్తారు ఊర్లలో నుంచి. చూడండి, ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పప్పు కూడా ఉడికిపోయింది. ఒక 10% ఉడికితే చాలు మనకి. ఇప్పుడు ఆ పప్పుకి సరిపడా పసుపు వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న తుమ్మికూరని దీంట్లో వేసేయాలి. నేనైతే అట్లాగే వేసేస్తున్నానండి, ఆకులు. ఎందుకంటే చిన్నగా ఉన్నాయి ఆకులు, లేతగా ఉన్నాయి. అదే పెద్ద ఆకులు ముదిరినట్టు ఉంటే కొద్దిగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. మొత్తం ఆకంతా వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. తొందరగానే ఉడికిపోతుందండి. పెసరపప్పు కూడా తొందరగానే ఉడికిపోతుంది. ఈ ఆకు కూడా తొందరగా మగ్గిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు. చూడండి, ఒక 5-6 నిమిషాలలోనే, 5 నిమిషాలు కూడా పట్టదు అసలు ఉడకడానికి. తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ, పచ్చిమిర్చి పేస్ట్ని వేసి బాగా కలిపి మూత పెట్టి ఇంకొద్దిసేపు ఉడికించాలి. అయితే దీంట్లో మనము కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు.
అంటే మనము అది చింతకాయ పేస్ట్ వేస్తాం కదా, ఆ రేషియోకి తగ్గట్టుగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు యాడ్ చేసుకుంటే చప్పగా అయిపోతుంది. అయితే నేను ఫస్ట్ ఏం యాడ్ చేయలేదు నీళ్ళు. చింతకాయ పేస్ట్ వేసిన తర్వాత అవసరం అనిపిస్తే యాడ్ చేసుకున్నాం. చూడండి, కొద్దిగా నీళ్ళు యాడ్ చేసిన కాబట్టి కొద్దిగా క్వాంటిటీ కూడా పెరిగినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఈ ఉడికిన తుంబికూర పప్పుకి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాము. ఈ పప్పుకి తాలింపు వేస్తాం కదా, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. స్టవ్ ఆన్లో పెడితే తొందరగా మాడిపోతాయండి, అందుకనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఫుల్ కంట్రోల్లో ఉంటుంది. ఇట్లా స్లోగా మనము తాలింపుని కుక్ చేసుకుంటే, వేపుకుంటే ఫ్లేవర్స్ ఆయిల్లో మంచిగా దిగుతాయి. ఎండుమిర్చి కూడా మాడకుండా ఉంటుంది. కరివేపాకు కూడా వేసినప్పుడు అంతా చిట్లకుండా ఫుల్ మన కంట్రోల్లో ఉంటుందన్నమాట. కొంచెం వేగిన తర్వాత అప్పుడు స్టవ్ని ఆన్ చేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి తాలింపులో, అది ఆప్షనల్. ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేసినప్పుడు కొంతమంది ఇంగువ వేయరు, నేను ఇంగువ కూడా వేస్తాను, వెల్లుల్లిపాయలు కూడా వేస్తాను. చూడండి, స్టవ్ ఆఫ్లో ఉంది కాబట్టి కరివేపాకు వేసినా కానీ ఎక్కువ అంతా చిల్లలేదన్నమాట పైకి. ఇట్లా కొంచెం కరివేపాకు వేగిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను. చూడండి, ఇట్లా చేస్తే అసలు ఎండుమిర్చి మాడదు, కరివేపాకు మాడదు, వెల్లుల్లిపాయలు కూడా అస్సలు డార్క్ అయిపోకుండా మంచిగా వేగుతాయి. లోపల వరకు వెల్లుల్లిపాయలు మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఈ తాలింపుని మనము ఉడికించి పెట్టుకున్న పప్పులో వేసేసి కలుపుకోవాలి. దీంట్లో అస్సలు ఎండుకారం వాడొద్దండి, ఎండుకారం వాడకుండానే బాగుంటుంది. చూడండి, కలర్ ఎంత బాగా కనిపిస్తుందో. మంచిగా కలిపేసేసి తాలింపుని ఇంకొద్దిసేపు ఉడకనిస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ, తాలింపు ఫ్లేవర్స్ అంతా పప్పులో దిగుతాయి. కొంచెం ఉప్పు ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకొని ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.